మరణాత. ప్రియులారా, మరొకసారి ఈ విధముగా దేవుని యొక్క వాక్యముల కొరకై మనం ఈ విధంగా కలుసుకోవడం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 45-46 వచనాలు. లూకాసు సువార్త 7వ అధ్యాయము 45-46 వచనాలు. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదములను కన్నీళ్లతో కడిగి తలకురులతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని జటామాంస పాత్రతో ఆయన పాదములను అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆ ఇల్లంతా కూడా వాసనతో నిండబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే మాట మార్కు సువార్త 14వ అధ్యాయము 3-9 వచనాల్లోను, యోహాను సువార్త 12వ అధ్యాయం 3-4 వచనాలు మనకు తెలుసు. మనకి చాలా వాసనలు తెలుసు. చెమట వాసన, మురుకు వాసన, తుప్పు వాసన, పాచి వాసన, కంపులు ఈ విధమైనవి. కానీ పర్ఫ్యూమ్ ఇస్ వన్ బట్ ఫ్లేవర్స్ ఆర్ మెనీ. సువాసన లేదా సెంటు ఒకటే అయినా దానికి ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బైబిల్ గ్రంథములో ఈ అత్తర మనకి కనబడుతున్నట్లుగా వాసన అనేది కనబడుతున్నట్లుగా ఆ వాసన మన ఆధ్యాత్మిక విషయమే ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నవి అత్తర్లు ఎన్ని, అంటే వాసనలు ఎన్ని, ఏ విధమైన వాసన అనే మాటను కొద్ది విషయాలు బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 7 రకాలైన వాసనలు ఉన్నాయి. దాన్ని నేను సంక్షిప్తంగా త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటిది ఇంపైన సువాసన. ఇంపైన సువాసన ఆది కాండము 8వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇక్కడ నోవహు దేవుడు తను రక్షించుకున్న తర్వాత ఓడలో నుంచి బయటకు వచ్చి అరారాతు కొండ దిగిన తర్వాత అతడు దేవునికి కృతజ్ఞతగా ఒక బలిపీఠము కట్టి దాని మీద ఆయన బలి అర్పించినట్లు చూస్తున్నాం. దానిని యెహోవాకు ఇంపైన సువాసనగా ఉన్నది అన్న మాటను అక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇంపైన సువాసనని మన పరిభాషలో కృతజ్ఞత అని మనం అనొచ్చు. దేవుడు మనలో నుంచి ఏం ఆశపడుతున్నాడు, ఏ వాసన రావాలని అంటే కృతజ్ఞతగా ఉండాలని. చూడండి, మలాకి 1:6 అధ్యాయంలో నన్ను గణపరిచి నా ఘనత ఏమాయను అని మనల్ని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞత అనే వాసన మనలో నుంచి రావాలి. దేవుడికి ఇష్టమైన వాసన ఏంటంటే ఇంపైన సువాసన అనే మాటను అక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, ఇంకా రెఫరెన్స్ కావాలైతే కీర్తన 69:30 వచనంలోను, కీర్తన 103 1-3 వచనాల్లో కూడా ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతగా ఉండాలని రిఫరెన్స్ మనకు ఉంటుంది. రెండవది మనోహరమైన సువాసన. మనోహరమైన సువాసన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనంలో అది కానుక గురించి, మన అర్పణ గురించి, అది దేవునికి మనోహరమైన సువాసన అనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ప్రియులారా, మనోహరమైన సువాసన ఏంటి అంటే అర్పణ లేదా కానుక. మూడోది మనం చూసిన వారమైతే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇష్టమైన సువాసన. ఇష్టమైన సువాసన అది విశ్వాసుల యొక్క విశ్వాసము. మన దేవుడికి ఇష్టమైన సువాసన ఏంటయ్యా అంటే విశ్వాసులు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునికి నమ్మకంగా ఉండడం. ప్రియులారా, నాలుగవది మనం చూసిన వారమైతే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రీతికరమైన సువాసన. ప్రీతికరమైన సువాసన, ప్రతి ఒక్కరు ప్రీతికరమైన సువాసన కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధత. ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ఉండడమే కాదు, కానీ ప్రతి ఒక్కరు మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఐదవది లూకాసు సువార్త 7వ అధ్యాయం 41వ వచనంలో మంచి సువాసన. మంచి సువాసన అది ప్రేమ. మనం ఇతరుల పక్కన ఉన్నప్పుడు యేసు ప్రేమ మనలో నుంచి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆరవది జీవపు వాసన. జీవపు వాసన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో సువార్తని ప్రతి ఒక్కరు సువార్త బోధించాలి. ఆ సువార్త దేనికి సాదృశ్యం అంటే జీవపు వాసన, జీవింపచేయు వాసన. ఏడవదిగా మనం చూసిన వారమైతే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పరిమళపు వాసన సజీవ యాగముగా నువ్వు దేవుడికి అర్పించుకుంటూ, అయ్యా నేను నీ రూపంలో మారానని చెప్పడానికి దేవుడు ఇష్టపడుతూ పలుకుతున్నాడు.
ఈ వాక్యం మనం మన సంఘాలు చెప్పుకోవచ్చు. దేవుడు మనలను మా సంఘాలు దీవించిన కాక. ఆమేన్.